తీసేసుకుంటున్నావు పండు తోలు తీసేసుకొని 4 ఉల్లిగడ్డలు తీసుకున్నాను పండు నీళ్ళు వేసి నానబెట్టేస్తున్నావా నానబెట్టేది నీళ్ళు వేసుకొని కడిగేసుకొనేసి ఉడకబెట్టుకోవాలి కొంచెం ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ కి కావాల్సిన కోసేసుకున్నాము ఉల్లగడ్డలు ఎంతసేపు ఉడకబెట్టాలి పండు అవి సగం ఉడికింది సగం ఉడకాలి శ్రీవారు సగం ఉడకకూడదు అట్లా 50% ఉడికిందాక ఉడికించుకున్నాం ఉప్పు వేసేస్తున్నావా ఉప్పు వేసి ఉడికించుకుందాం ఉప్పినాయి పండు సగం ఉడికినాయి 50%. ఇప్పుడు మళ్ళీ నీళ్ళలోకి వేసుకోవాలా నీళ్ళలోకి వేసుకునేసి మళ్ళీ ఏం చేయాలా మొక్కజొన్న పిండి అవి వేస్తావా మొక్కజొన్న పౌడర్ ఇది మొత్తం చల్లేసేయండి నీట్గా అంతా తగలాలి పండు వీటికి 3 స్పూన్లు వేసుకున్నా నీట్గా అట్లా వేసేస్తా మొత్తం కలిపేస్తున్నావా నూనె ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం లేదు సగం నూనె కాగినాక వేసుకునేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని అతుక్కునేసిందా లేదు అయిపోయిందా పండు లేదు శ్రీవారు ఇలా సగం వరకు వేయించుకున్నాక పక్కన పెట్టేసుకునేసి అన్ని ఇలాగే వేసుకునేసి మళ్ళీ మంట ఎక్కువ పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలా ఓకే సగం ఉడికేయండి సగం ఏగాయి సగం ఏగాయి భద్ర రెండోసారి వేస్తాను మళ్ళా పార్షియల్గా కొన్ని ఏగాయి బాగా ఇంకా వేస్తానే చాలు అయిపోయినాయి శ్రీవారు వీటికి ఏం పసుపు పూసేస్తావు ఇంకా దీంట్లో కారం వేసుకోవాలి కారం వేస్తావా నాలుగు ఉల్లగడ్డలకి ఇన్ని వచ్చేసి పెప్పర్ పౌడరు కారమా కారం బాగా కలిపి పెప్పర్ పౌడర్ వాసన అయితే వస్తా ఉంది బాగుందా పండా బాగుంది శ్రీవారా పెప్పర్ వేస్తే బాగుందా పెప్పర్ వేయకుండా ఉంటే బాగుందా బాగుంది టమాటో సాస్ లో అనుకోదండి అంటే బాగుండే ఏం బాగుందా బాగుంది